సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తమిళ సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా అభిమానులు ఎదురుచూస్తున్న ఒక అద్భుత కలయిక సాకారం కాబోతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్ కలిసి ఒక భారీ చిత్రంలో నటించనున్నారు. ఎప్పటినుంచో ఊహాగానాల్లో ఉన్న ఈ ప్రాజెక్టుపై తాజాగా అధికారిక స్పష్టత వచ్చింది. రజనీకాంత్ కుమార్తె సౌందర్య, కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ ఈ వార్తను ధృవీకరించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చెన్నైలో జరిగిన ఒక అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న సౌందర్య, శృతి ఈ ప్రాజెక్టుపై స్పందించారు. కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ సినిమా నిర్మాణం కానుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని వారు వెల్లడించారు. త్వరలోనే పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన ఉంటుందని తెలిపారు. ఇటీవల సైమా అవార్డుల వేడుకలో కమల్ హాసన్ కూడా మాట్లాడుతూ, మేమిద్దరం కలిసి నటించాలని చాలా కాలంగా అనుకుంటున్నాం, త్వరలోనే మీ ముందుకొస్తాం అని చెప్పటం ఈ వార్తకు మరింత బలాన్నిచ్చింది. గతంలో ఈ ప్రాజెక్టుకు లోకేష్ కనగరాజ్, ప్రదీప్ రంగనాథన్ వంటి దర్శకుల పేర్లు వినిపించినా అవి కార్యరూపం దాల్చలేదు. తాజా సమాచారం ప్రకారం జైలర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్తో జైలర్ 2 పూర్తి చేసిన వెంటనే నెల్సన్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. రజనీకాంత్, కమల్ హాసన్ గతంలో అపూర్వ రాగంగల్, మాండ్రూ ముడిచు, అంతులేని కథ వంటి క్లాసిక్ చిత్రాల్లో కలిసి నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. అయితే 1979లో వచ్చిన అల్లావుద్దీన్ అద్భుత విలుక్కుం తర్వాత వీరు మళ్లీ పూర్తి స్థాయిలో కలిసి నటించలేదు. దాదాపు 4 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్లో కనిపించనుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశానంటాయి.